నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. పూర్తిగా తడిసి ముద్దైన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. కొనుగోలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష. గజ్వేల్ ప్రాంతంలో ఇప్పటి వరకు 30% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం. నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద తడిసి ముద్దైన ధాన్యం. సిద్దిపేట జిల్లాలో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కలెక్టర్. ఏ రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పించిన హైమవతి. అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం ఒక్కసారిగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్దగా మారింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం రైతుల ఆగ్రహానికి కారణమైంది. వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం ఒక్కసారిగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిచి ముద్దగా మారింది. ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం రైతుల ఆగ్రహానికి కారణమైంది. డబ్బులు ఇచ్చిన రైతుల వడ్లకే ముందుగా తూకం వేస్తూ సీరియల్ ప్రకారం వడ్లు ఆరబోసిన రైతులను పక్కన పెడుతున్నారని రైతులు ఆరోపించారు. సమయానికి తూకం వేయకపోవడంతో రాత్రి పడిన అకాల వర్షానికి వడ్లు తడిచి ముద్ద అయ్యాయని రైతులు వాపోతున్నారు. ఎన్నో రోజుల కష్టాన్ని పండించిన ధాన్యం వర్షంలో తడవడంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారంపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రంలో పారదర్శకంగా తూకం ప్రక్రియ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. మేము ఇక మాకు 2-3 ఎకరాలు ఇంకా 2-3 ఎకరాలు ఆడ పట్టుకొని తెచ్చి ఈడ పోసినాము. మాది 80 నంబర్ ఉంటే ఈ వరకు కూడా 160 అయిందట, కానీ మాది పట్టించుకోలేదు. మాకు ఎటువంటి చర్య తీసుకొని మాది నింపలేదు, కాంట పెట్టలేదు. వేరే వాళ్ళు మాకంటే కసిరి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టుకుంటా వాళ్ళు వెళ్ళిపోయినాయి, కానీ మా అయితే అన్నీ ఉన్నాయి. రాత్రి వర్షానికి మొత్తం టాపాలని లేచిపోయినాయి గాలికి. మరి ఇక అన్ని నీళ్ళు అడ్లు అన్నీ ఒక్క దగ్గర అయిపోయినాయి సార్. అట్లా ఇక త్వరలోనే ఇక ఈ 2-3 రోజులలో దయచేసి అధికారులు చర్య తీసుకొని, పెద్దలు చర్య తీసుకొని, గ్రామ పెద్దలు చర్య తీసుకొని త్వరలోనే మరి కాంట పెట్టాలి. కాంట పెడితేనే మేము బ్రతుకుతాం, లేకుంటే చాలా ఇబ్బందుల పాలవుతామని మేము కోరుతున్నాం. పేరు బోయిన్ నవీన్, నా సీరియల్ నెంబరు 160. అయితే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లలో నీళ్ళలో వడ్లున్నాయా అర్థం కాకుండా పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న రామచంద్రం ఈ ఊరి కాకుండా వేరే ఊరి పక్క ఊరి మిర్జాపల్లి తాండవాలై ఒక 9 నుంచి 10 లారీల వరకు కాంట పెట్టి ఇక్కడ బాడదని అక్కడ బాడదని ఇక్కడ చేస్తూ ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్లో లోపం ఉండడం వల్లనే నిన్న రాత్రి కురిసిన వానకి ఈ రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ అనేది సరిగా చేసినుంటే ఇక్కడ ఒక్క వడ్ల గింజ కూడా ఉండకుండా మొత్తం అందరు రైతులు కూడా సరైన టైంలో వడ్లు కాంట అయిపోతుండే. ఇది కేవలం అధికారులు ఇక్కడ చేస్తున్న ఐకేపీ మేనేజ్మెంట్ వాళ్ళ లోపమే, వేరే వాళ్ళది ఎవరిది కాదు. రైతులు మొత్తం నాశనమైపోయారు వీళ్ళు చేసిన లోపానికి. తండ్రి మల్లయ్య, గ్రామం సేరిపల్లి. నేను ఒక మామూలు సామాన్య రైతును. మా వ్యవసాయం మేము చేస్తున్నాము, మాది కాక మళ్ళీ పాలు కూడా చేసినది ఉన్నది. అది ఇవి 2 కుప్పలు అన్నే పెట్టి నాది 102 నంబర్స్ సీరియల్ ఇప్పుడు 160 దాకా పోయింది. దాని పట్ల ఎవరు కూడా చర్య దాన్ని తీసుకునలేదు. అధికారులు వస్తామన్నారు, గవర్నమెంట్ అధికారులు వస్తామన్నారు, ప్రజాపాలకులు వస్తామన్నారు. ఎవరు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలేదు. వెనుకున్నాయి ముందు చేసి, ముందున్నాయి వెనుక చేసి. దీని మీద నేను కూడా కొద్దిగా చూసిన. ఎంతోమంది వెనుక ముందు ఉన్నోళ్ళు కూడా వయసులోకి తీసుకుపోయి తాగిపిస్తే, ఎవరు తాగిపిస్తే వాళ్ళే పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు.
మళ్ళా దీని మీద వీళ్ళు కూడా ఒక్కొక్క కుప్పకు అది 20 కానీ 50 కానీ ఉంటే కూడా దానికి 200 పెట్టు, 500 పెట్టు, 1000 పెట్టు, 1500 పెట్టు, 2000 పెట్టు, 2500 పెట్టు కూడా అని కూడా ఇట్లా తీసుకుంటా ఇట్లా అన్యాయం చేసుకుంటా ఇట్లనే పోతుండే. మరి మేము ఇవన్నీ పెట్టుబడి పెట్టి మేము రైతులము ఆత్మహత్య చేసుకో మయ్యి వడ్లు కాంట అయితే లేవు, రోడ్కు అటు రోడ్డు ఇక్కడ పోసినాము, పందులు బొక్కిపోతున్నాయి. ఇక వెనకొచ్చినవి పెడతానే ఉండరు, అమ్మాయి పెట్టమన్నా పెడతలేరు. ఎన్నిసార్లు చెప్పినాలు పెడతాం అంటారు కానీ పెడతలేరు సార్. చేరిపల్లి గ్రామము మండల నర్సు అయితే ఫస్ట్ మేము వివో గారు చెప్తున్నాం సార్, సీరియల్ ప్రకారం నడవాలి, సీరియల్ ప్రకారం కాండ చేస్తే రైతులకు ఇబ్బంది కలదని చెప్తున్నాము. అని ఇష్ట ప్రకారం పెట్టి ఈ పరిస్థితి వడ్లు తడిచే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి అధికారులు పట్టించుకొని ఈ చేరిపల్లి గ్రామంలో ఇక్కడ ఆ రోడ్డు దగ్గర వడ్లను అన్నింటినీ కాండబెట్టి 2-3 రోజులు ఖాళీ చేయగలని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. సిద్దిపేట జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కె హైమవతి రైతులకు భరోసా కల్పించారు. రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి, జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ మనము 2024-25లో రబీ సీజన్లో 3,81,000 మెట్రిక్ టన్నులు మనము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనము అంతే 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 427 ప్యాక్ సెంటర్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది, పీపీసీ సెంటర్స్. దీనిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా మనం 3 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నాము. ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్ ధాన్యాల పర్చేజ్ చేయాల్సి ఉంది. అయితే రాత్రి అనుకోకుండా అకాల వర్షము, మనకి థండర్ స్ట్రోమ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంతమంది ధాన్యం తడవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మేము అంతా డేటా తీసుకుంటున్నామండి. అన్ని రైస్ మిల్లులకు కూడా, బాయిల్ రైస్ మిల్లులు కూడా అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రైతులు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నానండి. ప్రతి తడిసిన ధాన్యం అందరూ కూడా కొంటాము, వరి చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ప్యాక్ సెంటర్స్ నుంచి కానీ, పీపీసీ సెంటర్స్ నుంచి కానీ, ఐకేపీ సెంటర్స్ నుంచి కూడా మేము సేకరిస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. మీరు కూడా గవర్నమెంట్కి సహకరించాలని కోరుతున్నాను. మెదక్ జిల్లాలోని కొల్చెర మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం వర్షార్పణమయ్యింది. కొల్చెర మండలంలోని మండల కేంద్రమైన కొల్చెరంతో పాటు ఏటిగడ్డ, మందాపూర్, రంగంపేట, సంగాయిపేట, పైతర, తుక్కాపూర్, కోనాపూర్ గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి రైతన్నలు ఆగమాగమయ్యారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలకు వరిధాన్యం వర్షార్పణమయ్యింది. కొల్చార మండలంలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు ఏటిగడ్డ, మందాపూర్, రంగంపేట, సంగాయిపేట, పైతర, తుక్కాపూర్, కోనాపూర్ గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రైతన్నలు ఆగమాగమయ్యారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం రాశులు, తూకం వేసిన ధాన్యం బస్తాలో తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశుల కుప్పల చుట్టూ నీరు చేరింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్య నిర్లక్ష్యం మూలంగా 10 రోజుల క్రితం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని, తూకం వేసిన 24 గంటల్లో ధాన్యం బస్తాలను మిల్లులకు తరలిస్తామన్న జిల్లా అధికారులు 10 రోజుల క్రితం తూకం వేశారు. ధాన్యం తరలించడానికి లారీలు పంపాలని రైతులు మొరపెట్టుకున్నప్పటికీ స్పందించకపోవడం కారణంగానే తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా మిల్లులకు పంపించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు ఏం లేకుండా బయట పెట్టుకుంటా చూసారు, అన్ని లేదు, అధికారులు పట్టించుకుంటలేరు, ఏది లేదు. విలేకరులకు ఇచ్చి విలేకరులకు అంతా కలెక్టర్ దాకా పోవాలని మా యొక్క మనవి. ఏమైంది ఇంత అధ్వానమా? మొత్తం ఇంత పబ్లిక్ ఉన్నారు, ఒక్క విలేకరు వచ్చిండు కానీ ఒక్క పబ్లిక్, ఒక అధికారులు లారీలని పక్కన పడుగా లారీ నడిచి వాళ్ళకి మేడం చెప్పలేరు. మీరు ఒక్కొక్కరు 20,000 15,000 ఇచ్చుకుంటా లారీలు తీసుకుని పోతున్నారు. మరి ఇట్లా అయితే రైతులు ఎట్లయితే వాటర్లో పోతున్నారు వీళ్ళు, అది ఎట్లయితే? మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దైంది. తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలు తిప్పలు తప్పడం లేదు. 4 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నా లారీలు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలకు తిప్పులు తప్పటం లేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్న లారీలు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం రైతన్నలకు కంటతడి పెట్టించింది. మీర్జాపల్లి కొనుగోలు కేంద్రం వద్ద తూకం చేసిన 3000 బస్తాలు ఉన్నప్పటికీ లారీలు రాకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారులు స్పందించి రైతుల కష్టాలను తీర్చాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పండించే సమయంలో ఒక కష్టం, పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో మరో కష్టం రావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి లారీలు పంపించి ధాన్యాన్ని తీసుకువెళ్లాలని, మరో 2 రోజులు ఇలాగే ఉంటే ధాన్యం ములకలెట్టడం జరుగుతుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఈ సెంటర్లో ఐకేపీ సెంటర్లో కనీసం తోవ మంచి లేదని చెప్పేసి స్టార్టింగ్లో తీసుకొచ్చి పోషణలు అన్ని ఇట్లనే ఉన్నాయి. అదే స్టేషన్లో మనం సెంటర్ ఒకటే, స్టేషన్లో రోడ్డుకు పోసినాయి అని చెప్పి వెనకకెళ్ళి పోసినాయి రైతులు అన్ని కాంటలు అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ముందుగా పోసినాయి తొవ్వ బాగలేదని చెప్పి అధికారులు వీళ్ళు సెంటర్లో ఉన్న అది ఓలా బాధ్యులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోసినాయి అన్ని ఒక 5 లారీలు 6 లారీలు పోయినాయి. అంతకన్నా ఎక్కువ పోలే. ఉన్న రైతులు 100% వెళ్ళి ఒక 10% కూడా పోలే. 90% వడ్లింకి ఇక్కడనే ఉన్నాయి. ఇవి తడిచిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడు అన్ని నీళ్ళలో అయిపోయినాయి. ఈ అధికారులకు చెప్తేనేమో తోవలు మంచి లేదంటారు. వచ్చిన లారేమో 5 రోజుల దాకా 6 రోజుల దాకా కాలు అవుతలేదు. కాలు అయిన పెట్టినేమో అట్లనే ఉంటున్నాయి. మరి గతంలో ఎట్లుండే తోవ గతంలో ఇదే సెంటర్ నుంచి లారీలన్నీ ఇక్కడ నుంచే పోయినాయి. ఇప్పుడేమో మాకు తోవ మంచి లేదంటారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మెయిన్ దీంట్లో కొట్టేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు స్పందిస్తలేరు, లారీలు పంపిస్తలేరు. ఈ రైతులు అవుతుంది ఇది ఏం లెక్క మొలకలు వస్తాయి. కాలం దగ్గరకు వచ్చి ఇది వాన వాడబట్టే రడ్లు వద్దులేవు, మన్ను వదలం బసడం అవుతుంది. రామరామ కోసి అవుతుంది. 20-30 లారీలు అవుతాయి. ఏం 7 ఉన్నాయి కుప్పలు. ఎట్లా ఇది ఉండే నాశనంగా అయినా, రైతులు నాశనంగా అయినా, ఆయంగా అయినా ఇదేం కథ? నెలకు ఎక్కువ అవుతుంది. నెల 3-4 రోజులు అవుతుంది. ఏమో కుప్ప కొలుతున్నాయి మొత్తం. ఇక్కడ అట్లు రాశులు రాలిపోతాయి. అన్ని మొత్తం నీళ్ళు అటు పోతాయి. నాశనం అయితే పొక్కలు అన్ని ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది లారీ? ఎన్ని రోజులకు వస్తుంది? ఇక నిన్న వచ్చింది 4-5 రోజులు లారీ రాక నిన్న వచ్చింది. ఒక నిప్పుకోపోతే మళ్ళీ పథక లేదు. ఇక 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. అధికారులు వాళ్ళు వస్తలేదా? మేము కళావతిని పండ్ల కళావతిని ఇక తెల్లని దాకా పొద్దున దాకా ఇదే మాకు బాధ. ఇప్పుడు నెల పోసి కాంట వేస్తలేరా? కాంట నిన్న రాత్రి అయింది. కాంట నెల రోజుల నుంచి ఇవి అనగా తడిచిపోయినా తెల్లని దాకా ఇట్నే ఉన్నాం. ఏం చేయాలి? రోడ్డు మీద తెచ్చిపోయినాము, రోడ్డు మీదకి వెళ్ళి ఇడికి తెచ్చిపోయినాము. మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందో, మాకు ఎంత బాధ అవుతుందో చూడు సార్. ఇంకా నెల కాలిపోతాను. ఇప్పటికీ నెల రోజులు మే 6 తారీఖు కోసినాం వాళ్ళు. మే 6 నుంచి వారం రోజులకు లారీ వస్తుంది. వర్షం పడ్డది రాత్రి, మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఎండ వేయమంటారు. ఇప్పటికీ టాపాలకు రోజు 20 రూపాయలు అట్లా 20 టాపాలకైనా కానీ నిన్నైతే రోజు 2000 రూపాయలు 3000 రూపాయలు దానికైతాయి. ఇప్పుడు నాన్న మళ్ళీ ఎండ వేయమంటారు. అవి మళ్ళీ లారీలు వస్తలే. వారం రోజులకు లారీ వస్తుంది. ఇట్లుంది మా కథ. రాత్రి వర్షం పడ్డది, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి. మళ్ళీ వేయాలి. మళ్ళీ కఠినంగా చర్య తీసుకుంటారు. అసలు పట్టించుకుంటలేరు. అసలు పట్టించుకుంటలేరు. రానేలేదు. సర్పంచ్ వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఇట్లా పోసామా మేము పోసామా అంతే. ఎవరు రావడం లేదు. రైతులు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకూడదని, అధైర్యపడకూడదని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ నాగచైతన్యతో పాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు.
రైతులు ఎవరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకూడదని, అధైర్యపడకూడదని, రైతులు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ నాగచైతన్యతో పాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించడం జరిగిందని, మరింత నష్టం జరుగుతుందని రైతులు ఆర్డీఓ రమాదేవి ముందు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తడవకుండా రక్షించేందుకు కాపర్లను కప్పి ఉంచుకోవాలని, రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్య పడకూడదని, ఆందోళన చెందకూడదని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ చివరి వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైస్ మిల్లులతో మాట్లాడి జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి లారీలు త్వరితగతిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ధాన్యాన్ని తడవకుండా రక్షించేందుకు బాధ్యతగా మన అందరిపై ఉంటుందని, రైతులకు సరిపడా టాపర్లను డీఎస్పీతో మాట్లాడి రైతులకు పంపిస్తానని ఆర్డీఓ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు, ఉప సర్పంచ్ నర్సింహులు, నవీన్ కుమార్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ధాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూడడం కోసం రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు గూగుల్ మీట్ ద్వారా అన్ని ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందడానికి వీలు లేదు. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ధాన్యంని కొనుగోలు చేయడానికి, ప్రతి ఒక్క గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం వారు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీల్లేదు. రుద్రారం గ్రామంలో ఇక్కడ పిఎస్సిఎస్ కదా ఇది, పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యము మొత్తం కూడా మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు లారీలను పంపించేస్తాము. 3 లారీలను ఇప్పుడు పంపించాలి అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళు కాంటా వేసుకొని రెడీగా ఉన్నారు, బ్యాగులన్నీ కూడా నింపుకొని ఉన్నారు, రెడీ పెట్టుకున్నారు. కాబట్టి వాటిని వెంటనే మేము రైస్ మిల్కి షిఫ్ట్ చేయాలి. మిగతా రైతులు కూడా వాళ్ళ ధాన్యం ఏదైనా కానీ తడిచి ఉన్నట్లయితే కొద్దిగా ఆరబెట్టుకోవాల్సి ఉంది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ధాన్యాన్ని కింద ఒక టార్పాలిన్, పైన ఒక టార్పాలిన్ వేసి కప్పి పెట్టుకోవాలి. ఒకవేళ లారీ లోడ్ అయి ఉంటే కూడా లారీ పైన కూడా టార్పాలిన్ కప్పి పెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే అకాల వర్షం సంభవించినప్పుడు ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తడవడానికి వీలు లేకుండా తగు చర్యలు అయితే మన తరఫున అందరము తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీలు లేదు. థ్యాంక్ యూ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి. ధాన్యం దాదాపుగా మనకి అన్ని కూడా మిల్లులోకి చేరుకుంది. కొంత భాగమే ఉంది ఫీల్డ్ మీద మనకు. అది కూడా మనము ఈ 2-3 రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో సేకరిస్తాము. ధాన్యం అంతా కూడా మిల్లులకు చేరే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఒక్క ఆదేశాలు మాకు వెంటనే తెలియపరుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సర్పంచ్ మల్లం కనకవ్వ, ఐలయ్య మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సర్పంచ్ మల్లం కనకవ్వ, ఐలయ్య మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతూ కల్లాల్లో వరి ధాన్యం కుప్పలుగా పోసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుక్కపోవడం వల్ల భారీ వర్షాలతో ధాన్యం కొట్టుకుపోవడం జరిగిందన్నారు. రైతులకు బాగా నష్టం జరిగిన విషయంపై ఈ రోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతలను కోలుకోని దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షం అన్నదాతలను కోలుకోని దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయి రైతులకు తీవ్రంగా నష్టపోయారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు మండిపడుతున్నారు. లారీలు లేవు, హమాలీలు లేరు, గన్ని బ్యాగులు ఇవ్వరు, రోజు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నెల రోజులు కష్టపడి ఎండబెట్టిన ధాన్యం ఒక్క వానకు తడిసిపోయింది అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధరాత్రి
రాత్రి ఒక్కసారిగా వచ్చిన వానకు కళ్ళాల్లో గుట్టలుగా పోసిన ధాన్యం సంచుల్లో ఉన్న వడ్లు పూర్తిగా తడిసి మొలకలెత్తే దశకు చేరుకున్నాయి. అప్పులు చేసి పంట పండిస్తే కొనే నాదుడు లేడు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మా బతుకులు ఆగమయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కొన్ని డిమాండ్లను తెలిపారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. వెంటనే లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని, వెంటనే స్పందించకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లారీలు వస్తలేవు. ఒడ్లు తీసుకొచ్చే ఇంచుమించు ఒక నెల 15 రోజులు అవుతుంది. కానీ ఇది వరకు నింపుతలేరు, చేస్తలేరు. మళ్ళీ మొత్తం ఇప్పుడు వర్షానికి మొత్తం దడిచిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా నష్టం అయిపోతుంది. దీనికి మాకు ఎంబనే లారీలు పంపించి మా ఒడ్డును నింపగలరని మేము కోరుతున్నాం. నలుగురం పోయినాం రైతులము. మా ధాన్యాలు ఖరాబ్ అయితే పోయి ఆర్టీఓ అందరిని పట్టుకొని మేము అది చేసి మొత్తం వెహికల్ ఆపి పొద్దుగల తినిపోక మేము ఉపాసం పోయి లారీలోకి అడ్డగించి సాయంత్రం 5 గంటలకు పట్టుకొస్తే లారీ లోడ్ అయింది. ఇందాక వర్షం 12 గంటలకు పడ్డది. బీఆర్ఓలు ఏం చేసారు, టాపర్ భూపాలు లేదు, భూపాలు తాడు లేదని చెప్పి అక్కడ మూసేసుకోరు, పండేసుకోరు. నైట్ వాన పడ్డది. మా పరిస్థితి ఇట్లా తాడు మస్తు తాడుంది. మళ్ళీ ఇప్పుడు 3000 పెట్టి కొత్త తాడు తెప్పించారు. మా పరిస్థితి ఇంత అన్యాయం చేస్తున్నాం. నన్ను వెహికల్ తెప్పించాము, తాళ్ళు తెప్పించాము, మన టిఫిన్లు, బిర్యానీ, బీరు. అంతరెడ్డి వచ్చిన వద్దుగా మా ఓట్లు ఈయనే ఉంటున్నాయి. మేము నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉన్నాము. ఒక్క పొరుగురియా పెడతారు, మా అసలే పెడతలేరు, పొరుగురియా పెట్టారు ఇన్ని రోజులు. ఏమన్నా అంటే రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము, ఆలెల్లుండి పెడతాము. మేము ఆడేళ్ళ మచ్చుకుంటా తిరుక్కుంటా పోతున్నాము. మేము నెల రోజులు అవుతుంది కాబట్టి నెల రోజులకు రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా మాకు నష్టమే, మొత్తం పాడవుతున్నాం. ఈ పాడవలో మన్నవాడ ఈ సెంటరా, ఈ పాడవ సెంటరు కాలం వచ్చింది. అసలు పెట్టలేరు, కాలం వచ్చింది. రోని ఎట్లా పెట్టాలి చెప్పు. తడిసిపోయినాయి మరి ఎట్లా? మరి మేము మాకు షిఫ్టీలు వచ్చినాయి, కౌలు పెట్టాలి, కౌలు ఆయన అడుగుతుండు. మాకు ఇంటి పొలం లేదు, మేము కౌలు పొలం చేసుకుంటాం. మాకు ఏవి ఎట్లా ఇప్పుడు తడిసిపోయి మళ్ళీ ఎండ పోసి మళ్ళీ పెడతా వరకు 2 రోజులు అయితే టైం పడుతుంది. ఒక్కనాడు బతిలాడితే రేపు పెడతా అమ్మా, ఎల్లుండి పెడతా, రేపు పెడతా, ఎల్లుండి పెడతా అంటాడు. మరి ఎట్లా మరి మేము మా పరిస్థితి ఎట్లా? మరి సాగాలన్నా మరి చెప్పురు, మరి అట్లనన్నా చెప్పురు, చెప్తానన్నా మరి అట్లనన్నా అర్థమవుతుంది. మరి మాకు మిషన్లు వచ్చిర్రు, ట్రాక్టర్ కిరాయి అయిన వచ్చే ఎట్లా చేయాలి? మరి ఇవి అంతనే కదా మాకు వచ్చేది. ఇవి అంతనే కిరాయిలు కట్టాలి, మేము కిరాయిలు కట్టుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ పని ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఇబ్బంది రాగా ఇట్లా పెట్టుకు. ఇంత కేసీఆర్ ఉన్నాక ఇంత మాకు అది లేకుండా ఇగో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అయితే మాకు పూరా అన్యాయం జరుగుతుంది. మంచాంతులు 1500, 2000 మంచాంచి పెంచిండు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు శాపంగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారి ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. మరకుక్ మండలం పాములపర్తి గ్రామంలో యాదయ్య అనే రైతు పండించిన వడ్లను ఇంటి వద్ద ఆరబోయిగా కురిసిన భారీ వర్షానికి రైతు వడ్లు మోరులో కొట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు శాపంగా మారింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై కల్లాల్లో తడిసి బుద్దైన ధాన్యాలు, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో యాదయ్య అనే రైతు పండించిన ఈ వడ్లను ఇంటి వద్ద ఆరబోయగా కురిసిన భారీ వర్షానికి రైతు వడ్లు మురిలో కొట్టుకుపోయాయి. గజ్వేల్ భువనగిరి రహదారిపై గజ్వేల్ మండలం అక్కారం గ్రామం వద్ద ఈదురుగాలులకు చెట్టు రోడ్డుపై విరిగిపడడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. కుకునూరుపల్లి మండలం లగ్డారం గ్రామ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడగా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో ధాన్యం కొనుగోలులో జాప్యంపై మండిపడ్డ రైతులు బుధవారం మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలను రోడ్డుపై దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై మండిపడ్డారు రైతులు. బుధవారం మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహంతో ధాన్యం బస్తాలను రోడ్డుపై దహనం చేసి నిరసన తెలిపారు. అప్పులు చేసి పండించిన పంట కళ్ళాల్లోనే ములగెత్తుతుందని, లారీలు లేవు, హమాలీలు లేరు, గన్ని బ్యాగులు ఇవ్వటం లేదు, అధికారులను అడిగితే రేపు మాపు అంటూ దాటవేస్తున్నారు అంటూ రైతులు ఆవేదన చెందారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదలేదే లేదని తేల్చి చెప్పారు. రోడ్డుపైనే గ్యాస్ పొయ్యి ఏర్పాటు చేసుకుని వంట చేస్తూ నిరసన దీక్షకు దిగారు. జిల్లా కలెక్టర్ రావాలి, హామీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను సైతం రైతులు అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై 2 వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యంతో సహా రైతుల వద్ద ఉన్న మొత్తం వరిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల వర్షం పడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని నానిపోయినాయి. ఒడ్లన్నీ తీసుకొచ్చి పోసినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ స్పందిస్తలేదు. కనీసం ఇంత ముందుకు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ మే 15 వరకు ఒడ్లన్నీ అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన వద్ద సీఎం వచ్చిన వద్ద కనీసం ఒక ఒడ్ల మా దగ్గర ఒక 200 సీరియల్ ఉన్నది. కనీసం 70 మంది కూడా పోలే. ఇంకొక 20 లారీలు అవుతాయి. ఇలా రోహిణి కార్తీ, రేపు మిరిగం కార్తీ. ఏమి అమ్ముకోవాలి, ఎప్పుడు తుకాలు చూసుకోవాలి, ఎప్పుడు ఓట్లు తెచ్చుకోవాలి. ఈ రైతుల బట్టి గవర్నమెంట్ చెప్తుంది, అలా సీఎం కూర్చొని చెప్తాడు. అన్ని కొంటారు. మా ఎంఆర్ఓ ఉంటాడు, మా ఆర్టీఓ ఉంటాడు, ప్రతి రైస్ మిల్కాయలు ఉంటారు. ఈడ దించిపిస్తారు, ఆడ దించిపిస్తే సీఎం ఆడ విక్తాడు, ఈడ విక్తాడు. ఇలా అన్ని మాట్లాడతాడు. ఈడ కొనేటాడు ఒక్కడి కూడా దిక్కులేడు. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక ఆర్టీఓ ఉన్నాడు, ఒక కలెక్టర్ పట్టించుకోడు. ఈ రోజు మేము ఈ ఉప్పులింగాపూర్ ప్రాణాలకు ప్రతి సెంటర్ లో కిట్టు కూడా కొన్నది లేదు. మొత్తం సెంటర్ ఖర్చు ఉన్నారు, కిట్టు కొన్నదేమో చూడు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా కొన్నాడు, ఈ సంవత్సరం ఎట్లా పోతుంది ఆలోచన చేయండి మీరు కూడా. రామేపల్లి కాడ ఇంచుమించు ఒక 100 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అంటే మామూలు పట్ల 10 ఏళ్ళ కూడా కేసీఆర్ వచ్చిన వద్దుగా కొనలే. ఇప్పటికి కొన్నాడు కేసీఆర్. 10 సంవత్సరాలు కూడా కొన్నాడు. ఈ 2 సంవత్సరాలకు కూడా సుఖం చూపిస్తుంది ఈయన. కేసీఆర్ వచ్చిన నుంచి ఒక ఓట్లెత్తు కూడా రోడ్డు వచ్చే వరకలా ఏ సెంటర్ అయితే కాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మొత్తం 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఈ రోజు 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఇవాళ ఒడ్డు కొనడం లేదు, ఒడ్లకి ఇబ్బంది. వర్షాలు చూడండి, మొత్తం ఒడ్డు కొట్టుకపోయి ఇవాళ కష్టపడితే ఏంటా ఇలా పిల్లలు నా పిల్లలకి ఇలా జ్వరం వచ్చింది. ఒడ్లు ఒడ్లు తడిచిపోయాడు. అంటాడు ఏ వస్తున్నా లారీ ఒక లారీ పంపిస్తే ఏమంటు వస్తాయా? ఎస్సీలలో మంచిగా ఉంటారు. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్డుపైన చెట్లు విరిగి పడడం జరిగింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయాన్ని గమనించిన సర్పంచ్ శిల్పా నర్సింహులు వెంటనే రోడ్డుపై విరిగిపడి ఉన్న చెట్లను తొలగించారు. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్డుపైన చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. విషయాన్ని గమనించిన సర్పంచ్ శిల్పా నర్సింహులు వెంటనే రోడ్డుపై విరిగిపడి ఉన్న చెట్లను తొలగించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సింహులు మరియు ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్స్ లావణ్య, భిక్షపతి, కళా కరుణాకర్, గట్టు చంద్రం, వంకని రాజు, ప్రవీణ్, కారోబార్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదన చెందారు నాయకులు చెప్పాల రాజేశ్వరరావు. ఎంతో మంది రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతూ రైతుల ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో రైతులు పండించిన తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదన చెందారు నాయకులు చెప్కెళ్ల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దుక్కుతిన్న సమయానికి ధాన్యానికి కూడా 30% కొనుగోలు చేయని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. ఎంతో మంది రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతూ రైతుల ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు కాంగ్రెస్ పార్టీ సున్నా పెడుతుందన్నారు. ఇప్పటికైనా రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మాజీ ఎంపీపీ తాండ్రా పాండుగౌడ్, మాజీ ఎంపీటీసీ దుంబల లింగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి మరియు రాచకొండ మహేష్ ఇతరులు పాల్గొన్నారు. ఈ గాలితో మనం పట్టలో పోయి పిల్లగాడు యాక్సిడెంట్ అయ్యి పడ్డాడు. మా పిల్లగాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఒట్లకు వాళ్ళ రింగ్ రోడ్డు పోసినాము, పట్టలు వెళ్ళిపోయిండు, కృష్ణ రోడ్డు పడ్డాడు. ఈ పక్క మొత్తం కొట్టుకోవాలి. పరిస్థితి ఇట్లున్నాయి. కాండలు అయిపోయి ఇప్పుడు దునకాలు చేసుకునే సీజన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంతా అంత ముందు మంచిగానే ఉంటుండే. మరి ఏనటోడు మంచిగా రాజ్యం గిరేం రాజ్యం రైతేశ రాజ్యం ఎక్కడ బాగుపడుతుంది కానీ ఆ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పాపం జరిగిపోతాడు. కానీ బస్ ఫీరే ఎందుకు? మేము బస్ ఫీరే మేము డ్యూటీ చేస్తున్నామా? సీటీ కదా ఉత్తి మనిషి కాదంటే మేము బయటకు పెట్టిన మా అమ్మ మీరు డిలవర్ అంటున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరుస క్రమంలో కాకుండా తన ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు టాపర్లు అందజేయకపోవడంతో తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరుస క్రమంలో కాకుండా తన ఇష్టం వచ్చినట్లు తూకం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం సూర్యారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు టాపర్లు అందజేయకపోవడంతో తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దయింది. సుమారు 2000 వరకు ధాన్యం సంచులు తూకం వేసి ఉన్నట్లు రైతులు తెలిపారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తూకం చేయాలని వరుస క్రమంలో తూకం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద కాపరులు లేకనని ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సుమారు నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. అయితే ఏం లేదు, పక్క పంటే ఒడ్లున్నాయి. అవి సరే ఒక గంట వెనక ముందు పెట్టచ్చు, లేటున్నా తెల్లారి పెట్టి ముందు పెట్టి అనుకున్నా. తెల్లారి పెట్టినా కానీ వాళ్ళతో పాటు పడితే వేసుకోమన్నా, లేకపోతే ఇంకో బండి కన్నా వేసేయమన్నా. అట్లా కూడా వేసేయలేదన్నా. రెండోది ఏంటంటే ఆడికి లారీ వస్తుంది. దానికి ఏం చెప్తున్నారు, లారీ రాకముందుకి అన్న ఫోన్ చేసి చెప్తారు, ఇగో ఈ బండికి 23,000 ఫస్ట్ కొడితేనే మీకు బండి కాడ వస్తుంది. మళ్ళీ అవే నేను అనుకున్నలే పోవాలి, ఇంకోలే పోవద్దు అని ఇట్లుంది. ఇక్కడ రాము, గణేష్, ఇంకో 3-4 ఇవ్వాలి. చాలా మంది కాడికి ముఖాలు చూసిన కాడికేమో వీళ్ళ ముఖం చూస్తే ఎంత బాధ అవుతుందో, వీళ్ళని కోప్పడితే ఏమవుతుందో, వాళ్ళని కోప్పడితే ఏమవుతుందో అని మేము తాను. మా రైతుల బాధ మాకు తెలుసు. నెల ఒడ్లు తెచ్చి ఇంకా పోతలేవు. సీరియల్ వస్తే పెడతాం, లారీలు వస్తలేవు. ఒకటే మాట, లారీలు వస్తలేవు. బాగానే పెడుతురు. సీరియల్ లేదు, సీరియల్ లేడుంది. పైసలు పక్క మాకు గుర్తులేదు అవి. ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళి అనుకో సీరియల్ లేదు, ఏం లేదు. ఇక మేము టైట్ గా మాట్లాడకపోతే సత్యము పొద్దుగాల పెడతారన్నా పెడతారు లారీలో అసలు ఏమంటుండు. సత్యంతోనే మాట్లాడిపోయినా, రామ్తో కూడా మాట్లాడినా. నెల రోజు రాళ్ళు పడ్డప్పుడు వచ్చిన వడ్డు ఈ వరద కట్టే నాతో ఇప్పుడు కాళ్ళు పెట్టిన మాకు సగం పడ నాణ్యత సార్. అది ఇంకంతే. ఇక 30 ఎండలో పడ చచ్చిపోతున్నాం, పీకుతున్నాం. ఇక గంటే సాయంలో మొత్తం ఒక రాజు పోసి మొత్తం 12 రాజులు పోతున్నాయి. ఒక ట్రాక్టర్ పోసి 12 ట్రాక్టర్లు తీసుకుపోతారు. అదే సీరియల్. ఇక తప్పులు లేదు, అంతే సార్. ఇక చెప్పేది కదా. నెల నుంచి ఉంటుంది. మీరు జోకలేరు ఇంకా మీకన్నా ఎంకసరి వచ్చిన ముందే వెళ్ళిపోయినా. అలా పోయినాయి మా రోడ్లో. అవి మీకన్నా ఎంకసరి వచ్చినాయి. పైసలు అడిగిరా నువ్వు?
ఇంకా మాకు తిరిగి అందరి లెక్క మేము సంచికి ఎంత అడిగారు? 11 రూపాయలు అయినా సరే ఇస్తాను చెప్పిన. అంతకుముందు లారీలు రాక కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం నిలిచిపోయిందని రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లు నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిన తూకం వేసిన వడ్లు అలాగే ఉండిపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన చేశారు. లారీలు రాక కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం నిలిచిపోయిందని రైతులు రోడ్డుకి ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లు నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిన తూకం వేసిన వడ్లు అలాగే ఉండడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తూకం వేసి ఉండడంతో తరుగు పేరిట రైతులకు నష్టం జరుగుతుండటంతో పాటు వర్షంతో మరో పక్క గుండెలు అదురుతున్నాయంటూ ఆందోళనకు దిగారు. 6 కాలం అప్పులు తెచ్చి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు నష్టం కలిగిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వర్షాలు పడుతుండటంతో వర్షాకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యం వెంటనే లారీల్లో తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే రైతులే ఆందోళన చేపడతామన్నారు. ఈ రాస్తారోకోలో సొసైటీ చైర్మన్ మందనాగులు, వైస్ చైర్మన్ పిల్లల రాజాగౌడ్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేరు మల్లేశ, గన్పూరే మాది. అయితే కోసి నెల అవుతుంది, లారీలు వస్తలేవు, దోస్తలేరు, చర్య ఎవరు పట్టించుకుంటలేరు. నెల అవుతుంది కోసి కూడా. ఇప్పుడు తుకం పోసే టైం దగ్గర పోస్తారు కూడా, ఇప్పుడు మై పోతలేవు అవి మొత్తం. ఇప్పుడు వడ్లు ఎట్లా మాట్లాడుతూ వాళ్ళని తీసుకునే కెపాసిటీ వాళ్ళు ఉంది. ఇప్పుడు నెల మీద అయిపోతున్నాయి వడ్లు, మొత్తం మీద తీసుకునే కెపాసిటీ లేదు. ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళ ఏదో అడ్డగోలుగా చేసి రాత్రి అడ్డగోలుగా బాధాన్ని ఇచ్చి అన్ని ఇచ్చి మొత్తం మీద సాగదోలే కెపాసిటీ మీద ఉన్నది. మాది నెల అవుతుంది తడిసి రాత్రి వానకు పిల్ల మొత్తం పోయాడ వడ్ల కాడ వచ్చినాము. ఇప్పుడు పోసుకుంటే తుకాంగి రెడీ చేయండి, మొత్తం దున్నుకుంటూ ఇతనాలు తెచ్చుకురు. వీళ్ళు మా మీద చర్య తీసుకుంటే లేదు అసలే. వాళ్ళు మేము వస్తే కేర్ కూడా చేయరు సొసైటీకి మొత్తం. వీళ్ళు భార్య నాటు గడిచిపోయినాయి. రోడ్డు మీద నీళ్ళకి చేయవచ్చు. నాకు కొడుకులు లేదు, నాకు బిడ్డలు ఉన్నారు. నా ఇవ్వరకు దొక్కమని దొక్కలేదు సార్. నేనేం కావాలి, నేను నిన్న ఆడలేదు పడిపోయిన ఆళ్ళ పడిపోయినా. ఎందుకంటే రాజుపోతే రాజు పోతే నన్ను వాడు తెచ్చుకోలేదు, ఇంటికాడ వాడేసుకో లేదు. నా మొగని తాతగాడు, నా మొగడు మున్సిపాలిటీ పని చేస్తాడు. నా పరిస్థితి ఏం కావాలి చెప్పు. అది ఎక్కడ పొలం చెట్ల పొలం నాట్లు తొక్కారా? నా కొడుకులు లేరు, నాకు బిడ్డలు ఉన్నారు. ఎన్ని రోజులు అవుతుంది వడ్లు తెచ్చి? నెల రోజుల నుంచి పోతలేవా? ఇప్పుడు ఓడమేనే సార్, నీళ్ళకి చేయవచ్చు. వడ్లు మొత్తం నానిపోయినాయా? మొత్తం నానిపోయినాయి. చైర్మన్ ఏమంటుండు? మీ చైర్మన్ చిన్నగనపురం రైతులు మాట్లాడుతున్నాం మేము. నా పేరు కమ్మరి మల్లేష్. మా పిఎస్సిహెచ్ చిన్నగన్పూర్ మండలం కొల్చారం జిల్లా మెదక్ నుండి మాకు ఇంతవరకు ప్రతి ఏటా సీజన్ వచ్చేసి ఒక 250 నుండి 270 వరకు 300 వరకు ఇట్లా లారీలు పోతుండే. అలాంటిది ఇప్పుడు చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకు ధాన్యం సరిగా పోవడం లేదు, మరియు ఇంకొకటి ఏంది లారీలు ఉంటే బార్దాన్ ఉంటలేదు, బార్దాన్ ఉంటే లారీలు వస్తలేవు. ఈ విధంగా నడుస్తుంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు రైతులను ఇప్పటికే తడిసిపోయి మొలకలు అడుగులు మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ధాన్యం సేకరించి ప్రభుత్వము కలెక్టర్ దృష్టికి ఇట్లా మీరు తీసుకెళ్ళి రైతులను మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని మేము రైతుల తరపున మాట్లాడుతున్నాను. మెదక్ జిల్లా రామేంపేట మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి చేయాలంటూ ప్రకటన చేయడంతో తాము జొన్న పంట వేశామని, తీరా పంట కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామని కాట్రేలకు చెందిన రైతులు ఆవేదన చేస్తున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి చేయాలంటూ ప్రకటన చేయడంతో తాము జొన్న పంట వేశామని, తీరా పంట కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామని కాట్రేలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ఆరబోసిన జొన్నలు తడిసాయని ఆవేదన చెందారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జొన్నలు ఒక 500-600 ఎకరాల జొన్నలు వేసారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొనేటోళ్ళు ఎవరు లేరు ముందుకు. ఇక్కడ మేము ఉడక వేసినాము, మేము ఒక్కలేమో కాదు, అందరూ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు అన్నీ వేసారు, తాండాలు అందరు వేసినాము, మేము ఉడక వేసినాము.
ఎందుకంటే రాత్రి వర్షాలకు అంత జొన్నలు తడిచినాయి. వేరే ప్రాంతంలో ఈ సెంటర్లు చాలా అయినాయి, జొన్న సెంటర్లు. ఇక్కడ మా దగ్గర ఎవరు ముందుకు వస్తారు. ఇంకా ఏదైనా ఏంటంటే మాకు జొన్నలు ఇది కొనాలని మేముడుగా ఈ వర్షాలకు మాకు ఇది మళ్ళీ తడిస్తే కూడా మాకు తడిస్తే కూడా మళ్ళీ ఇది ఎండపోయాలంటే మళ్ళీ కష్టమవుతుంది జొన్నలకు. వేరే పంటను ఆరబోసుకోవచ్చు కానీ దీనికి ఎండపోయానికి రాదు మళ్ళీ. ఎందుకంటే మాకు ఈ జొన్నలు మళ్ళీ సెంటర్ చాలు చేయాలని మేముడుగా ప్రభుత్వానికి కోరుతున్నాము. ఇక్కడ జొన్నలు కొనుగోలు లేదు, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ 3 గ్రామం కాట్రాల, దంతేపల్లి, పడతాపూరు, ఇక్కడ ఇంచుమించు ఒక 500-600 ఎకరాల భూములు జొన్నలు వేసారు. 500-600 ఎకరాలు ఇస్తే ఓళ్ళు కూడా కొనుగంతనికి ఒక్కోళ్ళు కూడా ఏమి లేదు. ఐకేపీ నుంచి లేదు, సొసైటీ నుంచి లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ రైతులంతా జొన్నలు నాని అన్ని 16 గంటలు అవుతున్నాయి. జొన్నలు, మక్క, అడ్లు ఇవన్నీ. ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు కాలం దగ్గర వచ్చింది. మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనేటోళ్ళు కూడా వస్తలేరు, మార్కెట్ పెడదామని చెప్పేటోళ్ళు లేరు. మరి ఇక్కడ ఏం సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు. మా జొన్నలని మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది. మళ్ళీ పంటలు వేయాలి అంటే కూడా మాకు డబ్బులు ఏమి లేవు. ఇప్పుడు మా ప్రాణాల మీద వచ్చింది కానీ ప్రాణాలు దక్కించే. సీఎం డౌన్ నినాదాలతో మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సొసైటీ కార్యాలయం ఎదుట మెదక్ జోగుపేట రోడ్డు దద్దరిల్లింది. మండలంలోని అతిపెద్ద సొసైటీ అయిన రంగంపేట సొసైటీ పరిధిలో నెలలు గడుస్తున్న ధాన్యం తూకం కావడం లేదంటూ, లారీలు వస్తలేవు, గన్నీ బ్యాగులు లేవంటూ రంగంపేట రైతులు మెదక్ జోగుపేట రహదారిపై బుధవారం బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఎం డౌన్ నినాదాలతో మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సొసైటీ కార్యాలయం ఎదుట మెదక్ జోగిపేట రోడ్డు దద్దరిల్లింది. మండలంలోని అతిపెద్ద సొసైటీ అయిన రంగంపేట సొసైటీ పరిధిలో నెలలు గడుస్తున్న ధాన్యం తూకం కావడం లేదంటూ, లారీలు వస్తలేవు, గన్ని బ్యాగులు లేవంటూ రంగంపేట రైతులు మెదక్ జోగిపేట రహదారిపై బుధవారం బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ శ్రీనివాచారి, ఎస్ఐ మహమ్మద్ హైమద్ తన పోలీస్ బలగాలతో రాస్తారోకో చేసే వారిని సముదాయించేందుకు ప్రయత్నించిన 2 గంటల పాటు ట్రాఫిక్ ఎక్కడికెక్కడ స్తంభించింది. సీఎం డౌన్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లారీలు వస్తే రోడ్డుపై నుంచి లేచేదే లేదని తేల్చి చెప్పారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎక్కడికక్కడ ధాన్యం రాసులు తడిసిపోయాయని ఆవేదన చెందారు. ధాన్యం పూర్తి తూకం వేశామని సొసైటీ చైర్మన్ రమేష్ తహసీల్దార్ హామీతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, సర్పంచ్ ముత్కు మల్లేశం, కొరబైన కాశీనాథ్, అరిగే విజయ్ తో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందుకొరకంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చే అందుకొరకు ఏం చేస్తున్నాము, రైతు వేదికలు కూడా తీసుకున్నాము. మన రంగంపేట రైతు వేదిక, ఎన్నికల రైతు వేదిక రెండు కూడా రంగంపేట కొరకే కేటాయించుకున్నాం. నియర్లీ ఒక 20-40 లారీలు కూడా అక్కడ మొత్తం కొల్చార మండలంలోని అన్ని గ్రామాలలో ఇంచుమించు వరి కోసి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు వడ్లు పోతలేవు. వర్షం పడి మొత్తం నానిపోయిన వడ్లు కాబట్టి ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు చేయాలి. రోజు ఒక విలేజ్కి 2 లేక 3 లారీలు పంపిస్తే 15 రోజులు దాకా పోతాయి. రోజు ఒకలా పంపిస్తే ఇంకా మళ్ళీ నెల కావాలి. కాబట్టి గవర్నమెంట్ ఎట్లా వడ్లు కొనాలని రేవంత్ రెడ్డి గెలిస్తే ప్రజలను ప్రజాపాలన చేస్తున్నాడు. ప్రజలని రోడ్డు మీదకి తెప్పిస్తుండు. కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటున్నాడు. ప్రజల పేగులు మెడల్ వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి.
ఏమనంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, అయ్యా మొత్తము సగం కొన్నాము అని ఆయన అంటాడు. సీఎం ఏమంటాడు, అయిపోయినాయి ఆయన అంటాడు. ఆలే ముగ్గురు 3 రకాలు మాట్లాడితే ఏమది ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుర్రు? లారీలు వస్తలేవు, బార్దాన్ వస్తలేవు, అడ్లు వంటలేరు. ఇప్పుడు రోన్ వచ్చింది, మొన్న రోన్ పెట్టిరు. ఈ అడ్లు తీసుకుపోయి దుకాణాలు మరి నాటేస్తాం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్లోని మార్కెట్ యార్డు ఎదుట భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీక్షలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్ మార్కెట్ యార్డు ఎదుట భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీక్షలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో ఉద్యమాలు దీక్షలు నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఎడారిలా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. గజ్వేల్ ప్రాంతంలో ఇప్పటి వరకు కేవలం 30% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, మిగతా 70% ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందన్నారు. నాచారం ప్రాంతంలోని పారిశ్రామిక భూముల్లో ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందన్నారు. అలాగే వర్గల్ ప్రాంతంలోని రైస్ మిల్లుల కోసం భూసేకరణ చేపట్టిన సమయంలో కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. రైతులు ప్రస్తుతం యూరియా కోసం క్యూలో నిలబడటమే కాకుండా పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కుటుంబ సమేతంగా మార్కెట్ యార్డుల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిలుస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీద మీకు అర్హత ఉందా? కేంద్రంలో ఉంది ఎవరున్నారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇంతవరకు ఉంటుందా? మరి కేసీఆర్ గజ్వేల్లో ఉన్నాడు అని చెప్పి కేసీఆర్ ని బలం చేయాలని బట్టాబాజీ బీజేపీ గారు నిన్న మార్కెట్లోకి వచ్చారు. సిగ్గుండాలి, అధికారంలో మీరున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతా ఉంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 44 లక్షల మెట్రిక్ టన్నులు లేనండి, అంతకంటే ఒక కొరత అని చెప్పి బీజేపీ మాట్లాడతాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వడ్లున్న సాయి, ఈ రాష్ట్రంలో సంతానంత సది, మేసంత సది, ఈ రాష్ట్రంలో ఏమేమి పంటలు ఉంటాయో తెలియనటువంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎవరు? అలాంటి ముఖ్యమంత్రి మనకు దాపరించింది. కేసీఆర్ గారిలో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బాంధవులుగా నిలబడి పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుల భూములు 2-3 లక్షలున్న భూమి 2-3 కోట్లు వేసి రైతులు రాజును చేసింది కేసీఆర్ కదా? కేసీఆర్ కదా? ఒక బిడ్డ లెక్కం ఉంటే గుంట భూమి ముట్టాల్లంటే బిడ్డకు కారు కొనిచ్చి పెళ్లి చేసినటువంటి రోజులు కేసీఆర్ గారి రోజులు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? భూమిలో విలువలు ఓడిపోయి పంటలు పండిస్తే కొనరా, కళ్యాణ లక్ష్మి లేకపో, రైతు బంధు లేకపో, కేసీఆర్ కిట్టు లేకపో, భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. పూర్తిగా తడిసి ముద్దైన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ధాన్యం కొనుగోలు
కొనుగోలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష. గజ్వేల్ ప్రాంతంలో ఇప్పటి వరకు 30% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం. నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద తడిసి ముద్దైన ధాన్యం. సిద్దిపేట జిల్లాలో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కలెక్టర్. ఏ రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పించిన హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.